నమస్తే అండి. ఉసిరికాయ నిల్వ పచ్చడి తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని టీ గ్లాస్తో 2 గ్లాసుల నువ్వుల్ని తీసుకొని వేయించుకోండి. లో ఫ్లేమ్లో చిటపటలాడేంత వరకు నువ్వుల్ని వేయించుకొని చల్లారిన తర్వాత గ్రైండర్ చేసి పక్కన పెట్టండి. పచ్చడిలో నువ్వులు వేయడం వల్ల గ్రేవీ థిక్గా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. అదే కడాయిలో 1/2 కేజీ వరకు నూనె వేసుకోండి. ముందుగానే కడిగి ఆరబెట్టుకున్న కేజీ ఉసిరికాయల్ని కొద్ది కొద్దిగా వేస్తూ వేయించి పక్కన పెట్టండి. ఉసిరికాయలు త్వరగానే వేగుతాయి, మనకు టైం ఏం పట్టదు. కొంచెం కలర్ చేంజ్ కాగానే తీసి పక్కన పెట్టండి. అదే నూనెలో 3 టీ స్పూన్ల ఆవాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 2 ఎల్లిపాయలు కచ్చాపచ్చా దంచినవి వేసుకోండి. 1 స్పూన్ పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసినా కూడా పోపును కలుపుతూనే ఉండండి, అలాగే పోపును చల్లారబెట్టండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 గ్లాస్ కారము, 1 గ్లాస్ ఉప్పు, 2 టీ స్పూన్ల ఆవాల పిండి, సగం స్పూన్ వరకు మెంతి పిండి, ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వుల పొడి వేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా బాగా కలపండి. ముందుగానే చల్లారబెట్టుకున్న పోపును ఈ మిశ్రమంలో వేసి బాగా కలపండి. పోపు వేడిగా ఉంటే పచ్చడి పాడవుతుంది, అందుకే చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోండి. ముందుగా వేయించి పెట్టుకున్న ఉసిరికాయలను కూడా వేసి కలపండి. 2 నిమ్మకాయల్ని రసం తీసి పచ్చడిలో వేసి కలపండి. పచ్చడి మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం వేసి కలపాలి. ఈ పచ్చడి మనకు 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.